హైదరాబాద్లో నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల అడ్మిట్ కార్డులు, గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్లో 5 నిమిషాల ఆలస్యంగా కేంద్రానికి వచ్చిన 2 విద్యార్థుల ప్రవేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. బర్కత్పురలోని బూరుగుల రామకృష్ణారావు బాలికల ఉన్నత పాఠశాలకు 3 విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. లోపలికి అనుమతించారని విద్యార్థుల కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముషీరాబాద్, అంబర్పేట నియోజకవర్గంలో 3 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. కోటిలోని 4 ఆలస్యంగా రావడంతో విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం దక్కలేదు. ఓ విద్యార్థి బాగ్లింగంపల్లికి బదులు తొలుత శేరలింగంపల్లి వెళ్లారు. పొరపాటు గ్రహించి బాగ్లింగంపల్లి వచ్చేలోపు పరీక్ష గడువు ముగియడంతో బోరుమంది. ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్షా కేంద్రం తెలియక ఇబ్బంది పడుతున్న విద్యార్థినిని ఓయూ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ తన వాహనంలో సమయానికి సెంటర్కు చేర్చారు.